ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. అలాగే ఇక్కడికి దూర ప్రాంతం నుంచి దైవజనులు వచ్చారు. జాషువా గారు ఎంతో ప్రయాసపడి మమ్మల్ని ప్రేమించి ఈ ప్రాంతానికి వచ్చిన దైవజనులకి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే చాలా దిక్కుల సువార్త ప్రకటించి చాలా ప్రాంతాల్లో దేవుని సువార్తగా ఇరువుగా వాడబడిన దేవుని సేవకులు, దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మనం ప్రేమతో ఆహ్వానిద్దాం. వాక్యము ఒక అరగంట చెప్తాడు. జాషువా గారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. ప్రార్థన చేసుకుని ఆయనకి ఇచ్చేద్దాం. టైం యేసయ్యా స్తోత్రాలు వందనాలు చేస్తాం తండ్రి. దేవతలో కనబడి అతలో మాయమైపోయి ఆవుపడింది మానవుల జీవితం. ఇదిగో వాక్యం మాట్లాడుతుండగా మీరే తోడుగా నేర్వనమని రక్తాన్ని ప్రోక్షించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి నాకు ఈ సమయం ఇచ్చినందుకు తోటి ఆత్మీయులు సహోదరులు చంద్రబాబు గారికి, అదేవిధంగా చరణ్ గారికి, ప్రోపెట్టారు వందనాలు. మరి ఈ సమయం నాకు ఇచ్చినందుకు కూడా దేవుడి కూడా వందనాలు. అదేవిధంగా ఈ లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడము త్వరగా లేఖన భాగంలోకి వెళ్దాము. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ఏముందంటే, ఒక మాట చదువు. 5వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ మొదటి దశలో రాసిన పత్రిక 5:16 ఏముందంటే, ఇక్కడ ప్రతి విషయం నందు కృతజ్ఞత ఇలాగ చేయట క్రీస్తు యేసునందు విషయంలో దేవుని చిత్తము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, చూసినట్లయితే ఇక్కడ ఎల్లప్పుడూ కూడా ఏమంటున్నాడు? దేవుడు సంతోషంగా ఉండమంటున్నాడు. ఎందుకు సంతోషంగా ఉండాలి అంటే, మనం అర్థమైందంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం సంతోషంగా రావాలి, ఆనందంగా రావాలి. చాలామంది దిగులతో వస్తారు, చాలామంది బెంకతో వస్తారు, ఏదో పోయింది అన్నట్టుగా వస్తారు. అలా రాకూడదు. ఇక్కడ అదే మనం చూసినట్లయితే ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 11 నుంచి 10 వచనాలు చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీరు నా నిమిత్తము మీకు హింస కలుగుతుంది, నా నిమిత్తము మీ మీద చెడ్డ మాటలు మాట్లాడతారు, అబద్ధంలో చెప్తారు కనుక మీరు ధన్యులు. మీరేం చేయాలంటే సంతోషించాలి, ఆనందించాలి. పరలోకమందు నీ ఫలము అధికమవును. అదేవిధంగా ఇలాగ మీ ప్రవక్తలు కూడా వారు ఈ విధంగా హింసించారు, దూషించారు. ప్రభువుల పిల్లరా, ఎందుకంటే హింస అనేది ప్రతి ఒక్కరికి హింస అనేది అన్యులకు కాదు, హింస అనేది క్రైస్తవులకే. మనకు తెలిసిందే. మీ ఫలము అధిక కావాలంటే మన ఫలము భూలోకమైన ఫలం కాదు, ఆత్మ సంబంధమైన ఫలము, అది పరలోక సంబంధమైన ఫలము. ఇక్కడ ఆ ఫలాన్ని మనం అనుభవించాలి. ఫలం మనం పొందుకోవాలంటే ఈ లోకంలో మనం శ్రమలు అనుభవించట తప్పదు. దేవునికి స్తోత్రాలు. శ్రమ అనేది శ్రమ వచ్చిన తర్వాత దేవుడు నిన్ను శుద్ధ సువర్ణంగా మారుస్తాడు. ఎందుకంటే బంగారంగా మార్చబడటానికే మనం పిలువబడ్డ మట్టి మనం. కానీ దేవుడి కృపను బట్టి మనల్ని బంగారంగా చేయడానికి ఆయన పిలుచుకోడు. ఎందుకంటే రాజులకు రాజు అయ్యి ఉన్నాడు. ప్రభుత్వ ఇక అంటాడు, ఇక్కడ ఏమంటే, నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి, నిందించి, హింసించి మీ మీద అబద్ధపు చెడ్డ మాటలు మాట్లాడకుండా మీరు ధన్యులు. జనులు హింసిస్తారు, దూషిస్తారు, మన మీద నిందలేస్తారు, అబద్ధ మాటలు, చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలంట? వాటిని కూడా పట్టించుకోకూడదు, గంతులు వేయాలి, సంతోషించాలి, ఆనందించాలి. మన తెలిసిన సహోదరు ఒక సహోదరి ఉంది. ఎప్పుడు తన మందిరానికి ఎప్పుడు వస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా మందిరానికి మానదు. ప్రభుత్వ ఎప్పుడు తన మందిరం మానుతుంటే మానదు. ఎప్పుడు చూసి సంతోషంగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత తనకి సమస్యలు ఎక్కువైపోతాయి. సమస్య అనేది ఎక్కడి నుండి బయట నుంచో రావు, సమస్యలు అనేది ఇంట్లో నుండి వస్తాయి. తన భర్త తనకు ఒక సమస్యగా మారిపోయాడు. ఏంటి సమస్య అంటే, ప్రార్థన చేసుకున్నా, వాక్యం చదువుకున్నా, ప్రార్థన
చేసుకున్నా, తన వాక్యం చదువుకున్నా, తన మందిరానికి వెళ్ళి వచ్చిన తన భర్త హేళన చేస్తూ ఉన్నాడు, తనని హేళన చేస్తున్నాడు, ఆ మందిరంలో ఉన్న దైవజనుడిని హేళన చేస్తున్నాడు, అదేవిధంగా సంఘం వచ్చిన సభ్యులు కూడా హేళన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా రోజు తనకి తన భర్తకి తనకి ఇద్దరికి కూడా వాగ్వాదం, ఇద్దరికి గొడవలు ఎక్కువైపోతాను. తను ఏం చేయాలో అర్థం కావట్లేదు. చివరికి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఎందుకు నేను మందిరానికి వెళ్ళినా కానీ నా భర్త నన్ను ద్వేషిస్తున్నాను, నా భర్త నన్ను విమర్శిస్తున్నాను, నా భర్త ఒకవేళ నన్ను ఏదంటే పర్లేదు కానీ సంఘానికి వచ్చిన వాళ్ళందరూ తిడుతున్నాడు, అదేవిధంగా దైవజనుడు కూడా తిడుతున్నాడు. నేనేమో శాపాన్ని పోగొట్టుకోవాలని, దోషాన్ని పోగొట్టుకోవాలని మందిరానికి వెళుతుంటే ఈ నా భర్తేమో ఈయనేమో శాపాన్ని ఇంకా ఎక్కువగా పోగు చేస్తున్నాడు, ఈయనకి ఏమైపోతుందో అని నాకు తెలియట్లేదు అని ఆవిడ అనుకున్నప్పుడు ఒక రోజు ఉదయశనుడు ఉదయశనుడు ఆ మందిరానికి పిలువబడ్డాడు. పిలువబడి ఏమంటాడంటే ఆయన సంతోషంగా ఆయన ఒక వాక్యం చెప్పాడు. ఇదే 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-10 వచనాల మాటలు చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ మాటలను హృదయంలోకి తీసుకుంది ప్రభుత్వ. అయితే ఇంటికి యథావిధిగా ప్రార్థన చేస్తుంది, యథావిధిగా కూర్చుని తన భర్త వచ్చి మళ్ళా తాగొచ్చేసి మళ్ళీ ప్రారంభించారు. అదే వరుస శుక్రవారం వెళ్ళి అదే ఆదివారం వెళ్ళినా అదే ప్రారంభించారు. చివరికి ఏం జరిగిందంటే ఆవిడ ఏం చేసిందంటే నోరు మూసుకుంది తప్పితే తన భర్తతో కానీ వాగ్వాదం కానీ తన భర్తతో కానీ ఏదైనా కానీ మాటకు మాట అనేది తగ్గించేసింది, కత్తిచ్చేసింది. ఇంకా తన భర్తలో ఉన్న దైవం ఇంకా రెచ్చిపోయాది, ఇంకా భయంకరంగా మాట్లాడుతూ ఉంది. నోటికి ఏ మాటలను పెడితే ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నా కానీ ఆవిడ నోరు మూస్తూ అలాగే ఉంటుంది. అలాగా కొన్ని రోజులు గడిచినాయి, కొన్ని నెలలు గడిచినాయి. అయిన తర్వాత చిన్నగా తన భర్తలో మార్పు వచ్చింది. తన భర్త ఇక తనను దూషించడం, విమర్శించడం, తను ఏమంటూ కూడా మానేశాడు ప్రభుత్వ. అలా మానేస్తున్న వెంటనే ఏం జరిగిందంటే ఇక్కడ తన భర్త కూడా మారిపోయాడు ప్రభుత్వ. ఎందుకంటే ఈరోజు అక్కడ ఆ మాటలు మీకు సంతోషించమంటుంది, గంతులు వేయమంటుంది, ఆనందించమంటుంది. నా నామ నిమిత్తం హింసిస్తారు, నా నిమిత్తం దూషిస్తారు, మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు అన్నప్పుడు ఆ మాటల్లో ఎంతో తనకు ఆదరణ ఇచ్చింది, ఎంతో నెమ్మది ఇచ్చింది. ఈరోజు దేవుని సందుకు వచ్చిన మనము సంతోషించాలి, ఆనందించాలి. ఈరోజు 2 రకాలైన ఆనందాలు ఉన్నాయి. ఒకటి పరలోక సంబంధమైన ఆనందం ఉంది, రెండోది భూలోక సంబంధమైన ఆనందం ఉంది. జనులు చాలా మంది కూడా భూలోక సంబంధమైన ఆనందాన్ని కోరుకుంటున్నారు కానీ ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ఆనందాన్ని ఎవరు కోరుకోవట్లేదు. ఇక్కడ ఒక వ్యక్తి నేను పరిచయం చేస్తాను. అది అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 39వ వచనం. ఇతను నపుంసకుడు ప్రభువులారా, ఇతను నపుంసకుడు కనపడతాడు. ఇతను ఐగుప్తీయుల రాణి కింద పనిచేసే ఒక ఆర్థిక మంత్రి, ఖజానాదారుడు. ఈయన యెరూషలేముకు వచ్చాడు ప్రార్థన చేసుకుంటానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని దర్శనం పొందుకుని వెళ్ళడానికి వచ్చాడు. రథం ఎక్కాడు, వచ్చాడు, తన పని చూసుకున్నాడు. తను ఏ విధంగా అయితే వచ్చాడో మరలా యెషయా గ్రంథాన్ని తీసుకుని దాన్ని చదువుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కానీ దానికి ఏం అర్థం కావట్లేదు. చదువు అందులో రాయబడి ఉన్నది ఏది కూడా అర్థం కావట్లేదు. యెరూషలేముకు వచ్చాడు, చక్కగా ఆరాధించుకుని చక్కగా పుస్తకం కొనుక్కున్నాడు, చక్కగా రథం మీదకి కూర్చొని చదువుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ లోపు దేవుని స్వరం, దేవుడు మాట్లాడుతున్నాడు పిలుపుతో. పిలుపుడు వెంటనే నపుంసకుని ఎదుర్కో, రథాన్ని ఎదుర్కో, పరిగెత్తు అని అన్నప్పుడు వెంటనే పిలుపు ఆత్మ, దేవుని ఆత్మ పిలుపుని కొనిపోబడి రథం కంటే స్పీడ్గా పిలుపు పరిగెత్తంటున్నాడు ఆ నపుంసకుడితో. నువ్వు చదివేది ఏదైనా నీకు అర్థమవుతుందా అని అన్నప్పుడు, మరి నీకు అర్థమవుతుందా అన్నప్పుడు ఆ నపుంసకుడు అంటాడు, నాకు ఎవరైనా కానీ దారి చూపించకపోతే, ఎవరైనా నాకు మార్గం త్రోవ చూపించకపోతే నాకు ఎలాగ తెలుస్తుంది అన్నప్పుడు ఆ నపుంసకుడు అన్నప్పుడు వెంటనే రథం ఆపి వెంటనే యేసు యెషయా గ్రంథం గురించి ఆయన వివరించడం జరిగింది. ఈ యొక్క గ్రంథం ఎవరి గురించి రాయబడింది, దేని గురించి రాయబడింది అని చెప్పినట్లయితే ఇది నా ప్రభువు యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన వచ్చి ఏం చేశాడు, ఆయన ఎలా మరణించాడు, మరలా తిరిగి ఎలా లేచాడు, మరలా తిరిగి ఎలా రాబోతున్నాడు అన్నది గురించి, దాని గురించి వివరించి చెప్పినప్పుడు నపుంసకుడికి మనసు మారిపోయేది బ్రహ్మణ. అయితే మనసు మారిపోయి నేనేం చేయాలి, ఆయన చెప్పాడు రాబో తీర్పు ఎటువంటిగా ఉంటుందో, ప్రాణం ఏ విధంగా రాబోతుందో, దేవుని ఉగ్రత ఏ విధంగా రాబోతుందో, నమ్మి బాప్తిసం పొందితే ఎటువంటి వ్యక్తి నమ్మి బాప్తిసం పొందితే అతను ఏ రాజ్యానికి వారసుడు అవుతాడు అన్నది తనకు అర్థమైంది. వెళ్ళేటప్పుడు ఈ నపుంసకుడు చాలా విచారంగా వెళ్ళాడు, బాబుతో వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు మటుకి దర్శిస్తానికి యెరూషలేము మందిరానికి. కానీ వచ్చేటప్పుడు ఎప్పుడైతే పిలుపు ద్వారా బాప్తిసం పొందుకున్నాడో, ఎప్పుడైతే పిలుపు చేత బాప్తిసం నీళ్ళలో ముంచబడి ఇప్పుడు తిరిగి లేచాడో, అప్పుడు ఎలా వెళ్ళిపోయినట్ట మరలా సంతోషంగా వెళ్ళిపోయాడు. చెప్పడం దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ రోజు ఆ సంతోషం అనేది దేవుడి మందిరంలో ఉంది, సంతోషం అనేది ఆనందం దేవుడి మందిరంలో ఉంది. ఈ రోజు ఆ సంతోషాన్ని చాలా మంది కోల్పోతున్నారు. ఆ సంతోషాన్ని చాలా మంది కూడా కోల్పోతున్నారు.
ఎందుకంటే ఈ లోకపరమైన సంతోషాన్ని కోరుకుంటున్నారు కానీ, ఈ భౌతికపరమైన సంతోషాన్ని కోరుకుంటున్నారు కానీ, ఆత్మ సంబంధమైన అంటే సంతోషాన్ని ఎవరు కూడా కోరుకోవట్లేదు. ఇతను వెళ్ళాడు, ఏదో సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, ఏదో కుదురు వస్తుంది, ఏదో మనశ్శాంతి వస్తుంది అని చెప్పేసి యెరూషలేముకి వెళ్ళాడు, ఏదో మొక్కుబడి చెల్లించుకుందామని వెళ్ళాడు. కానీ తిరిగి ప్రభు ఆత్మ పిలుపుని ఎప్పుడైతే ప్రభు ఆ ఆత్మ ద్వారా ఎప్పుడైతే పిలుపు నడిపించబడ్డాడో ఆ ఆనందం మహాసంతోషంతో ఇక్కడ తను ఏ సంతోషంతో పిలుపు నడిపించబడుతున్నాడో, కానీ ఇక్కడ నపుస్సు కూడా అదే ఆత్మను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుకు ఇక్కడ చూస్తే కొంతమంది వ్యక్తులను పరిచయం చేస్తాను. చూద్దాం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అక్కడ కూడా కొంతమంది వ్యక్తులను పరిచయం చేస్తాను. 2వ అధ్యాయం 10వ వచనం చూస్తుంటే, వాళ్ళ నక్షత్రమును చూసి అత్యానంద భక్తులై ఇక్కడ ఇంటిలోకి వచ్చి ఆ తల్లి అయిన మరియను ఆ శిశువు సాగిలపడి ఆయన పూజించారు. చాలు దేవునికి స్తోత్రాలు. వారు ఏం చేశారు? ఆ నక్షత్రమును చూసి అత్యానంద భక్తులే. ఎందుకంటే నక్షత్రం దారి చూపించడం అనేది అసాధ్యము. నక్షత్రాలు ఎక్కడున్నాయి అక్కడే ఉంటాయి. కానీ ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత తూర్పు దేశంలో ఉన్న నక్షత్రం ఏం చేసిందంట? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ పశువుల పక్కనైతే ఏ తొట్టిలో అయితే పరుండి పెట్టి ఉన్నాడు, ఆ తొట్టిలోకి తొట్టి వరకు ఆ స్థానం ఎంతైతే స్థానం ఉందో ఆ స్థానం వరకు వచ్చి నిలిచి ఉంది ప్రభువుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే నిలిచి ఉందో వారు ఆశ్చర్యపోయారు. జ్ఞానులు ఏం చేశారట? ఆశ్చర్యపోయారు. ఆనందం, పట్టలేని ఆనందం. వీళ్ళు నడుస్తూ ఉంటుండే, నక్షత్రం నడుస్తూ ఉంటుండే, పట్టలేని ఆనందం, సంతోషం. వారు ఏం చేశారు తెలుసా? వారు తీసుకొచ్చినవన్నీ కూడా అక్కడ సమర్పించి వెళ్ళిపోయారు. బోనం సమర్పించారు, సాంబ్రాణి సమర్పించారు, ఇంకటి మొదటిది బంగారం కూడా సమర్పించారు. ఎందుకంటే బంగారం అనేది విలువైనది కాదు వాళ్ళ దృష్టిలో, బోనం అనేది విలువైనది కాదు వాళ్ళ దృష్టిలో, సాంబ్రాణి అనేది విలువైనది కాదు ఆయన దృష్టిలో. ఎందుకంటే ప్రభుత్వ విలువైన వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో విలువైన వస్తువులు ఆ విలువైన దేవుడి దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు సంతోషపడతారయ్యారే. ఈ రోజు బంగారంలో ఆనందం అనుకుంటున్నామేమో, సాంబ్రాణిలో ఆనందం ఉందనుకుంటున్నామో. చెప్పండి, సాంబ్రాణిగా పూజకు ఉపయోగిస్తారు, ఆయన పూజనీయుడు. అంటే సాంబ్రాణిగా పూజకి చాలా మంది సాంబ్రాణి వాడుతూ ఉంటారు. ఉదయాన్నే వాడేవాళ్ళు ఉంటారు, సాయంకాలం వేసేవాళ్ళు ఉంటారు, తోపు వేసేవాళ్ళు ఉంటారు. ప్రభుత్వారా ఎందుకు ఇవన్నీ? ఎందుకు? బంగారం ఆయన రాజులకు రాజు అని ఆయన మహాచక్రవర్తి ఉన్నాడు. బంగారం రాజుకి సాదృశ్యమై ఉంది, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ప్రభుత్వారా సామిక బోనం అనగా శవానికి రాస్తారు. శవ బోనం అనగా చనిపోయిన శవానికి. ఎందుకంటే శవం కుళ్ళి కొట్టుకోకుండా. ఎందుకంటే ఈరోజు 3 ఆయన జననం, మరణం, పునరుత్థానం, ప్రభుత్వారా తిరిగి లేచిన వాడు ఆయన ఒక్కడే అని వారు ఏం చేశారంటే ఆ 3 సాదృశ్యం ఇవ్వడం వల్ల వాళ్ళు సంతోషంగా తిరిగి వెళ్ళారు. చూద్దాం, అదే లోకస్వార్త అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. లోకస్వార్త 2వ అధ్యాయం 10వ వచనం చూసి, అయితే దూత భయపడి ఇదిగో ప్రజలందరికీ కలగబోకు ఆ సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజెప్పుచున్నాను. హల్లెలూయా. కొంతమంది కాపులు వీళ్ళు, వాళ్ళు మందలు కాసుకుంటూ ఉన్నారు. ఇక్కడ దేవత ప్రత్యక్షమైనట్టు దేవుడు అంటుందంటే మీరు సంతోషించినట్టుంది. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ప్రేమతో పిల్లల సువార్త మనిషిని బ్రతికిస్తుంది. నా ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకాన్ని తీసుకొచ్చింది సువార్త. సువార్త కాదు తీసుకొచ్చింది ఆయన, సువార్త తీసుకొచ్చారు. ఎందుకు సువార్త అంటే ఒక వ్యక్తిని బ్రతికించింది సువార్త. పాపిగా ఉన్న వాడిని మారు మనసుకు తీసుకొచ్చింది సువార్త. పాపిగా జీవిస్తున్న వాడిని పరిశుద్ధులకు తీసుకురాగలిగింది సువార్త. నా బ్రతుకు, నా జీవితం వైపు ఉన్న వాడికి మరొక జీవితాన్ని రుచి చూపించగలిగేది సువార్త. ప్రభుత్వ నాకు చాలా మంది సువార్తలు తెచ్చారు కానీ యేసుక్రీస్తు ప్రభువు తీసుకొచ్చింది సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుత్వ అత్యంత భక్తులే ఉన్నారు. ఇంకా వారు మహా సంతోషంగా సువార్త. ఆ కాపురం వారు కూడా ఏం చేశారు? సంతోషించారు, ఆనందించారు. వెళ్ళిపోయి ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి ప్రకటించారు, చూశారు. యేసుక్రీస్తు వారిని చూసి ఏం చేశారంట? వారు ఏం చూశారు? కన్నవాటిని, విన్నవాటిని గురించి సంతోషంగా గంతులు వేసి చప్పట్లు కొడుతూ చక్కగా ఆనందంతో తిరిగి వెళ్ళారు. భక్తుడైన దావీదు అంటాడు, ఏమంటాడంటే నేను చిరకాలం యెహోవా మందిరంలో
నివాసం చేసేదని అంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు చిరకాలం యెహోవా అనే మందిరంలో నివాసం చేశారంటే మందిరంలో సంతోషం ఉంది, మందిరంలో సమాధానం ఉంది, మందిరంలో నెమ్మది ఉంది, మందిరంలో శాంతి సమాధానం, మందిరంలో ఐశ్వర్యం, మందిరంలో ఆశీర్వాదం దీవులు, మందిరంలో జీవం, మందిరంలో వాక్యం, మందిరంలో ప్రార్థన సహవాసం, మందిరంలో మంచి చెప్తే చెడు లేదు, మంచి తప్పితే చెడు లేదు. ఈరోజు మంచి ఉన్న చోటకు మనం వెళ్ళాలి, చెడు ఉన్న చోట మనము వెళ్ళకూడదు. చాలా మంచి జీవితంలో పాటు తీసుకుంటారు. మంచి ఉన్న చోటకి రాను, చెడు ఉన్న చోటకి వెళ్తారు. ప్రభుత్వ పిల్లల మంచి చేసే దగ్గరికి ఎవరు రారు. నా దేవుడు ఈ లోకానికి మంచి చేయడానికి వచ్చాడు. ఈ లోకంలో మంచి చేశారు కానీ చెడు చేయలేదు. ఆయన అంటాడు, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు నిందించడానికి, ఆయన దూషించడానికి, విమర్శించడానికి, పట్టుకుంటానికి, ఆయన కొడతానికి, ఆయన చేసాల వేసడానికి వచ్చినప్పుడు ఆయన ఒకటే అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా, ఎవరైనా నిరూపించగలరా, నేను పాపం చేశాను అన్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈ రోజు ప్రభువు అటువంటి పరిశుద్ధుడైన దేవుడు, అటువంటి పవిత్రమైన దేవుడు ఈ రోజు నీ కొరకు నా కొరకు సమస్త మానవుడు రక్తం కార్చి ప్రాణం పెట్టి మళ్ళా తిరిగి సమాధి గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడు ఉన్నాడు ఆయన. అటువంటి గొప్ప దేవుడిని మనం ఈ రోజు ఆ సంతోషాన్ని మనం అనుభవించలేకపోతున్నాం, సంతోషాన్ని పొందుకోలేకపోతున్నాం. చాలా మంది దుర్బలమైన జీవితాలు, రక్షించబడ్డారు నిజమే, మానవులు పొందారు, రక్షణ పొందారు నిజమే, మళ్ళా దుర్బలమైన జీవితం ఎందుకు, మళ్ళా పంది తన బురదలో పుల్ల పంది మళ్ళా దాన్ని కడగబడి మళ్ళీ బురదలో దొరుకుతున్నటువంటి పాపిష్టకరమైన నీచకరమైన జీవితాలు జీవిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క తన బాధకు తిరిగినట్లుగా ప్రభుత్వ గడంటాడు. ఇక్కడ జ్ఞానం సంతోషించారు, కాపులు సంతోషించారు, ఆ నపుస్తులు సంతోషించారు. ఇక్కడ చూస్తున్నది ఇక్కడ ఫిలిప్ అంటాడు చూడండి ఒకసారి. ఫిలిప్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ అపొస్తలుల పౌలు అంటాడు చూడమ్మా, చెప్పు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇక్కడ అంటాడు ప్రభువునందు మీరు ఆనందించాలి. ఇప్పుడు డబ్బు ఉన్నప్పుడు కాదు, ఇంటి నుండి నలుగురు చుట్టాలు ఎంత సమయంలో ఉన్నప్పుడు కాదు, పండగలప్పుడు కాదు. ఎప్పుడు సంతోషిస్తారు? జేబులో డబ్బులున్నా లేకపోయినా, ఇంట్లో ఉన్నవాళ్ళు లేకపోయినా అబ్బా నువ్వు ఏ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రభువుని ఏం చేయాలి? ఆనందించాలి, సంతోషించాలి. సంతోషించమంటున్నాడు. హల్లెలూయా. సమస్యలో కూడా నువ్వు ఏం చేయాలి? సంతోషించాలి. బాధల్లో కూడా నువ్వు ఏం చేయాలి? సంతోషించాలి. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సంతోషించాలి. చూద్దాం లోకాసువార్త 15:24 లోకాసువార్త 15:24 చూద్దాం. లోకాసువార్త 15:24 లోకాసువార్త 15:24. ఈ నా కుమారుడు చనిపోయి మళ్ళా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటి వారు సంతోషపడి సాగిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమంటుంది దేవుడు? ఈ నా ప్రియ కుమారుడు చనిపోయి మళ్ళా తిరిగి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఎల్లప్పుడూ కూడా మీరు ఏమన్నారంటే సంతోషం నచ్చితే ఆ కుమారుడు తిరిగి చనిపోయి మళ్ళా బ్రతికాడు. సంతోషించుకోవడానికి దగ్గర పనిచేసే పనులతో అంటున్నాడు. తండ్రిలో సంతోషం వచ్చిన తప్పిన కుమారుడు మళ్ళీ తిరిగి రావడం వల్ల ఈరోజు మొట్టమొదటిగా నీ పాపను ఒప్పుకొని, తప్పును ఒప్పుకొని, నువ్వు చేసిన తప్పు నీ పాపను ఒప్పుకొని మళ్ళా దేవుడి దగ్గరికి వస్తే అందరికంటే, నీ ఇంట్లో ఉన్న వారికంటే, నువ్వు ప్రేమించే వారందరికంటే, నీ ఇల్లు పొరుగు వారి కంటే, నీ శరీరం కంటే మొట్టమొదటి సంతోషించేది దేవుడే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి సంతోషించేది దేవుడే, ఆనందించేది దేవుడే. ఈరోజు చాలా మందికి తెలియట్లేదు దేవుడు సంతోషిస్తున్నాడు, దేవుడు ఆనందిస్తున్నాడు అని తెలియట్లేదు. చాలా మంది లోకపరమైన ఆనందాలకి, లోకపరమైన వ్యసనాలకి, లోకపరమైన వాటికి వెళ్ళిపోయి బానిసలుగా మారిపోయి వారి జీవితాలు అమ్మివేసుకుంటున్నారు, వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఆనందం ఎక్కడో లేదు. ప్రభువైన దేవుని సన్నిధిలో ఆనందం ఉంది, ప్రభువైన దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. చాలా మంది సంతోషాన్ని పోగొట్టుకొని, ఆనందం పోగొట్టుకొని, సమాధానం, నెమ్మది అన్ని పోగొట్టుకొని ఎటువంటి దుర్భరకరమైన జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారంటే చాలా చోట్ల మనం కనపడుతూనే ఉంటారు. హల్లెలూయా. రాజైన దావీదు మీరు ఎంత సంతోషంగా ఉంటున్నారు, ఎంత ఆనందంగా మీరు ఎలా ఉంటున్నారు? ఏంటి కారణం? ఏంటంటే నేను ఎల్లప్పుడూ దేవుని మందిరంలో ఉంటానంటున్నాడు. దేవుని స్తోత్రం. నేను ఎల్లప్పుడూ దేవుని మందిరంలో నివాసం చేస్తాను.
రాజగృహంలో ఏమీ లేదు, నా పిల్లలు లేని సంతోషం, నా భార్యలో లేని సంతోషం, నా పరిపాలన లేని సంతోషము, నాకు దేవుని మందిరంలోనే సంతోషం కలగలన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ అంటున్నాడు? సంతోషించమంటున్నాడు. ఒక స్త్రీ కూడా 10 వెండి నాణాలు ఒక నాణ్యం పోగొట్టుకుంది. ఆవిడ కూడా ఏం చేసింది? ఒక నాణ్యం దొరికింది. మరలా పోగొట్టుకున్న నాణ్యం 10 నాణ్యంలో ఒక నాణ్యం దొరికింది. నాణ్యం దొరికిన తర్వాత ఈవిడ ఏం చేసింది? మరలా తన చెలికత్తెలతో సంతోషించమంది. మీరు నాకు దొరికిన పోయిన నాణ్యం మళ్ళీ నాకు దొరికింది కనుక ఆ నాణ్యం విషయంలో మీరేం చేయాలంట? సంతోషించమని. దేవునికి స్తోత్రం. ఎందుకంటే 10 నాణ్యాలు అనగా 10 ఆకిళ్ళు. 10 ఆకిళ్ళు ఈవిడ ఏం చేసింది? ఒకటి పోగొట్టుకుంది. ఏం చేసింది? ఒకటి పోగొట్టుకుంది. పోగొట్టుకున్నది మళ్ళా దొరికిన తర్వాత ఆవిడ ఏం చేస్తుంది? తను సంతోషించింది. తన దగ్గర ఉన్న చెలికెత్తలు కూడా సంతోషించుకుంది. ప్రవణుడులారా, ఈరోజు క్రైస్తవ జీవితం అనేది సంతోషంగా మనం గడపాలి. సంతోష జీవితం అనేది మనం ఆనందంగా మనం గడపాలి. చాలా మంది క్రైస్తవ జీవితం అంటే సంతోషంగా ఉంటారు. అదొక శ్రమ అనుకుంటారు, అదొక బాధ అనుకుంటారు, అదొక కష్టకరమైన మార్గం అనుకుంటారు, అదొక శ్రమకరమైన మార్గం అనుకుంటారు. కానీ క్రైస్తత్వంలో ఉన్న సంతోషం, క్రైస్తత్వంలో ఉన్న ఆనందము, క్రైస్తత్వంలో ఉన్న ఉల్లాసం, క్రైస్తత్వంలో ఉన్న ఈ యొక్క ఆత్మీయత అనేది ఎవరికి కూడా రుచి తెలియదు. ఆ రుచి చూసిన వాడికి దాని యొక్క అనుభవం ఏంటో అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ రోజు ప్రభువు ఇంకా చూసినట్లయితే చూద్దాం. ఇంకొక మాట చివరిగా చూద్దాము. లోకాసువార్త చూద్దాం. లోకాసువార్త 15:24 చూద్దాము. సారీ, 15:6-7 వచ్చిన 6-7 వచ్చిన చూద్దాం. లోకాసువార్త. ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబల చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా వెళ్ళగింపబడిన సముద్రంలో నాటబడినని చెప్పినప్పుడు 15 అధ్యాయం 15 మీరు నాతో కూడా సంతోషించడి, తప్పిపోయిన నా గొర్రెలు దొరికినని వారితో చెప్పెను. అటువల్లే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఉందంటే సంతోషం? మారు మనసు అక్కర్లేని 99 గొర్రెల కంటే మారు మనసు కలిగి నీతిమంతుడై ఉండి ఒక్క పాపి విషయమై పరలోకం ముందు దేవుడు సంతోషిస్తాడు, దేవదూతలు కూడా సంతోషిస్తారంట. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమంటాడు? అటువలే మారు మనసు పొందమంటాడు. నువ్వు మారు మనసు పొంది దేవుడు మొట్టమొదటి చెప్పేది కదా, దేవుడిని సంతోషిస్తాడని, దేవుడు ఆనందిస్తాడని. నువ్వు మారితే సంతోషించేది దేవుడు. మారు మనసు పొందుతాడని చాలా మంది అంటారు. పనికి వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉంటారు. పనికి వచ్చే మాట ఒక్కరితో కూడా మాట్లాడరు. మారు మనసు పొందుతున్నప్పుడు నువ్వు మారు మనసు పొందాల్సిందే. చెప్పి చూపించాలి, చేసి చూపించాలి. చాలా మంది కూడా చేసి చూపిస్తారు. ఇక అంటాడు 99 మంది నీతిమంతుల విషయమే మారు మనసు అక్కర్లేని. అంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమే పరలోక ముందు అంట పాపి విషయమే అంట ఎక్కువ సంతోషము కలుగుతుందంట. దేవుడికి స్తోత్రాలు. ఈరోజు మొట్టమొదటి సంతోషించేది దేవుడే. చాలా మంది ఇహపరమైన సంతోషాలు కోరుకుంటారు, ఎన్నుకుంటారు. మనం అటువంటి వారుగా మనం ఉండకూడదు. దేవుడు ఉన్న సంతోషం, దేవుడు ఉన్న ఆనందం, దేవుడు ఉన్న గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఎప్పుడు అద్భుతంగా ఆశ్చర్యాలు చేస్తారంటే నువ్వు ఆయనలో మెరిగినప్పుడే, ఆయనలో నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే, ఆయనలో సంతోషంగా అత్యానంద భరితలే, ఆయనలో మిళితమైన ఉన్నప్పుడే అటువంటి సంతోషం నీకు కలుగుతుంది. ఈ లోకపరమైన వాటిలో సంతోషము కలదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువుగా ఇంకా చూసినట్లయితే పరలోకంలో ఉన్నంత దేవుడు అంటే చాలా సంతోషించాడంట. మనం మారు మనసు పొందితే చక్కగా దేవుడు ఫలిస్తే. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆనందించాలని చాలా మంది లోకపరమైన ఆనందాలే కోరుకుంటారు, కానీ ఆత్మసంబంధమైన ఆనందాలు వాళ్ళు కోరుకోరు. నువ్వు కోరుకునేది ఆత్మసంబంధమైన ఆనందాన్ని కోరుకో. పరలోక సంబంధమైన ఆనందాన్ని నువ్వు కోరుకోవాలి, కానీ భూలోక సంబంధమైన ఆనందాలు నువ్వు కోరుకోకూడదు. దేవుడి మాట ఇంట్లో దీవించగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళ మూసుకుని తల వచ్చినట్లయితే మహాఘనుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తుడు దేవానికి వందనాలు.
దేవా నిజమే నాయన ఈరోజు ప్రభా ఇక్కడికి ఎంతో ప్రయాసపడుతూ కష్టపడుతున్నారు తండ్రి. అయ్యా శ్రమకు తగ్గ ప్రతిఫలం, శ్రమ తగ్గ ప్రతిఫలం, సేవకు తగ్గ ప్రతిఫలం దేవా నాయన ప్రభా ఈ లోకంలో ప్రభా ప్రతి కూడా ప్రభా శ్రమ పడమంటున్నారు, ప్రతి కష్టపడిపోతున్నారు. ఆ కష్టం ఆ సేవలో నీ కొరకు ప్రభా అందులో ఆనందం ఇప్పుడు ఉంది, అందులో సంతోషం ఉంది, అందులో శాంతి సమాధానం ఇప్పుడు ఉంది. ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని కుదురుబాటు, ఎక్కడ లేని మహాదానందం నీలోనే ఉన్నాయి తండ్రి. ఆ ఆనందాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి, ఆ సంతోషాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి, మీ కృపించి నడిపించుకోవడానికి సహాయం చేయాలి. మా రక్షకుడు యేసు క్రీస్తుని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిగా దేవుని వాక్యము చెప్పిన దేవుని సేవకుడికి వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే ఈ టైం వరకు మనల్ని దేవుడు కాచి కాపాడాడు. అలాగే సాయంత్రము నా ఆత్మీయ తండ్రి సురేంద్ర గారు అలాగే సాయంత్రం టైంలో ఈ నామవారం ప్రాంతంలో వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలని భక్తులు సూర్యచంద్రరావు గారు అని మా ఆత్మీయ తండ్రి సురేంద్ర గారు వస్తున్నారు. మీరందరూ కూడా సిద్ధపడి ఉండాలని దేవుడి పేరు మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకోవచ్చు. స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాం. పరిశుద్ధాత్ముడా నీవే సాయం చేయమని, అద్భుతం చేయమని, ఆశ్చర్య కార్యాలు విడుదల చేయమని, అలాగే తండ్రి వాక్యం ద్వారా మాట్లాడి కృపణ దయచేసినందుకు నీ కుమారుడికి అలాగే నీ కుమారుల్లో తోడుగా ఉండి తండ్రి దేవ ఆత్మ ద్వారా మాట్లాడించి కృపణించినందుకు స్తోత్రాలు చెల్లించి, అలాగే తండ్రి ప్రార్థన అలాగే ఈ వాక్యము అంత తండ్రి అందరు హృదయాలు వెత్తబడి చేసి కృప దయచేయండి. ఈ లైవ్ చేస్తున్న ప్రతి ఒక్క తమ్ముడిని, చెల్లిని, అక్కని, తల్లిని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆశీర్వదించి దీవించమని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామన సంపూర్ణ విజయము, అపవాదికి అనంత నాశనమవును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుడైన కృప, పరిశుద్ధాత్మలు అన్యోన్య సహవాసం మీ మీదను, నా మీదను, సకల జీవకోటి మీదను, ఇశ్రాయేలు దేశం మీదను, దేశాలు పరిపాలిస్తున్న పరిపాలకుల మీదను, ఈ ప్రాంతం అంతటి మీద మన కుటుంబాల మీదను సదాకాలం దేవుని కృప తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.